బీహార్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాక విశ్లేషించుకుంటా ఉంటున్నారు బీజేపీ నేత రామ్ మాధవ్. పార్టీలో చర్చ జరుపుతా ఉంటున్న రామ్ మాధవ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎంతో ఆసక్తికరంగా మారాయి. ప్రారంభంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్స్లో ఉన్నప్పటికీ కూడా తరువాత మాత్రం జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి గెలుపు దిశగా పయనించింది. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాల సరళి అదేవిధంగా జాతీయ రాజకీయాలపై ఎన్డీఏ ప్రభుత్వంపై ఏ రకంగా ఉంటుందన్న విషయాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో తెలుసుకుందాం. రామ్ మాధవ్ గారు నమస్కారం. ప్రధానంగా ప్రారంభంలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించబోతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న అభిప్రాయం కలిగింది. తదనంతరం మాత్రం మహాకూటమి గెలుపు దిశగా పయనించింది. ప్రధానమంత్రి పలు పర్యాయాలు ప్రచారం చేసి ప్యాకేజీ పెద్ద ఎత్తున 1,35,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి జాబ్ కావాలా అభివృద్ధి కావాలా అన్న నినాదంపై కూడా ఓటర్లు మొగ్గు చూపలేదు. ఇంకా ప్రాంతీయ పార్టీల హవా ఉందని అనుకోవచ్చా? ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు పిక్చర్ ఎలా ఉంటుందనే దాన్ని మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అరగంట క్రితం చిత్రం వేరే విధంగా ఉండింది. బట్ జేడీయూ గఠబంధన్, జేడీయూ అలయన్స్ కమ్బ్యాక్, ఇట్స్ డెఫినెట్లీ ఎ వెరీ సర్ప్రైజింగ్ కమ్బ్యాక్. బీజేపీ అలయన్స్కి సింపుల్ మెజార్టీ లభిస్తుంది అనే ఆశాభావంతో మేము పూర్తిగా ఉన్నాము. ఉదయం ట్రెండ్స్ కూడా దానికి అనుకూలంగానే ఉండినాయి. బట్ ఇప్పుడు జేడీయూ అలయన్స్కి మెజారిటీ వస్తున్నట్టుగా కనబడుతుంది. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు అందరం వెయిట్ చేయాల్సిందే. చూడండి, ఎలక్షన్స్ని గంభీరంగా తీసుకోవడం రాజకీయ పార్టీల కర్తవ్యం అవుతుంది. అండ్ బీహార్ లాంటి స్టేట్ ఎలక్షన్స్ని మేము లైట్గా తీసుకునే ప్రశ్నే లేదు. చాలా సీరియస్గా ఎలక్షన్స్ని తీసుకుని ఆ ఎలక్షన్స్లో మా వైపు నుంచి మేము క్యాంపెయిన్ చేశాం. బీహార్ అభివృద్ధిని ముఖ్య ఎలక్షన్ అంశంగా చేసుకుని ఎన్నికల్లో మేము పోటీ చేశాం. వేరే విషయాల్ని తీసుకొచ్చి ఎలక్షన్ వాతావరణాన్ని విషియేట్ చేసే ప్రయత్నాన్ని మా ప్రత్యర్థులు చేశారు. ఫైనల్లీ రిజల్ట్ ఏ విధంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో ఆ రిజల్ట్ని హృదయపూర్వకంగా స్వాగతించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. మేము ఆ బాధ్యత స్వీకరించి పనిచేస్తాం. సోషల్ ఇంజనీరింగ్, అమిత్ షా జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం ఫలించలేదని అనుకోవచ్చా? గెలుపుకి ఓటమికి కూడా అనేక ఫ్యాక్టర్స్ కారణం అవుతాయి. ఏం ఫ్యాక్టర్స్ కారణం, ఏమి పని చేశాయి, ఏమి పని చేయలేదు, ఈ విషయాన్ని విశ్లేషించి చూడాల్సి వస్తుంది. ఆ విశ్లేషణకి మాకు కొంత సమయం అవసరం. దాని తర్వాతనే దీని మీద ఒక ఫైనల్ నిర్ణయానికి రాగలుగుతాం. ఏ ఫ్యాక్టర్స్ పని చేశాయి, ఏవి పని చేయలేదు. అంటే దీన్ని గౌరవ ఓటమిగానే భావించవచ్చా? ఆనరబుల్ డిఫీట్ అని గౌరవ నిర్ణయంగా భావించాలి. ఓటమి పదాన్ని నేను అప్పుడే ఉపయోగించను. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనేది స్పష్టం అవుతుంది. బట్ ఏ మ్యాండేట్ వచ్చినా దాన్ని గౌరవంగా స్వీకరించడం అది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత. గతంలో కంటే కూడా కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది, కొద్దిగా అయినప్పటికీ కూడా బలాన్ని పెంచుకుంది. జంగిల్ రాజ్ అన్నటువంటి లాలూ ప్రసాద్ను కూడా ప్రజలు స్వీకరించారు. నితీష్ యొక్క ఇమేజ్ వీళ్ళందరి మీద ప్రభావం చూపించిందంటారా, లేకపోతే ఏమేంటుందంటారా? ఈ విశ్లేషణ కూడా చేయవలసిన అవసరం ఉంది. మా మహాగఠబంధన్లో ఉన్న పార్టీలు అన్నీ కూడా ట్రెండ్స్ని బట్టి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. దాని వెనకాల కారణాలు ఏమున్నాయి, ఎవరి వల్ల బెనిఫిట్ అయినారు, ఈ విషయాలను కూడా విశ్లేషించాల్సిన అవసరం మాకు ఉంది, వాళ్ళకి ఉంది. అంటే ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, అభివృద్ధి చెందాలి. ప్రతిపక్షంగా మీకు అధికారం అప్పగించలేదన్న దుగ్ధతో మీరేమన్నా సహకారం అందించే విషయంలో కొద్దిగా ఏమన్నా మీమాంస పడే అవకాశం ఉందా? ప్రశ్నే లేదు. బీహార్కి ప్యాకేజ్ అనౌన్స్ చేసింది ఎలక్షన్స్ అనౌన్స్ కావడానికంటే ముందే. బీహార్ భారతదేశంలో అవిభాజ్యమైన అంతర్భాగం. బీహార్లో ప్రతి పౌరుడు భారతదేశ పౌరుడు. భారతదేశం యొక్క అభివృద్ధిలో బీహార్ అభివృద్ధి చాలా ముఖ్యమైన అంశము. అక్కడ ఎవరి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా మా ప్రభుత్వం అయితే చాలా సంతోషం, మా ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా బీహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. బట్ బీహార్లో ఏర్పడే ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి సామరస్య ధోరణితో వ్యవహరించినట్లయితే కేంద్ర ప్రభుత్వంతో మనందరం కలిసి బీహార్ డెవలప్మెంట్కి బాగా పనిచేయచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేంద్ర సహాయం తప్పనిసరిగా ఉంటుందని, బీహార్కు అన్ని రకాలుగా మద్దతు ఉంచి అదేవిధంగా అభివృద్ధి దిశ వైపు పయనించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి రామ్ మాధవ్ చెప్తున్నారు. మొత్తానికి ఈ ఓటమి అన్న అంశాన్ని మాత్రం విశ్లేషించుకోవాల్సి ఉంది. అయితే అన్ని ఓటమికి దారితీసిన పరిస్థితులను కూడా విశ్లేషించుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.